రైట్. ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో ఏపీలో మారుమూలకు గోదావరి, తెలంగాణ మళ్ళీ ఎడారి. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి అక్రమంగా తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్కు తరలించేటువంటి పెద్ద కుట్ర కుతంత్రం పన్నాగం జరుగుతోంది. దానికి అనేక ఆధారాలుగా కూడా మనకు కనిపిస్తున్నాయి. తెలంగాణ నోట్లో మట్టి కొడుతూ పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమల దగా జరుగుతోంది. పెన్నా బేసిన్లో 150 టీఎంసీలతో మరో రిజర్వాయర్ సోమశిల దాకా తరలించే ప్లాన్ చేస్తున్నారు. జీబీ లింక్ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచెర్ల మళ్లిస్తే ఆంధ్రప్రదేశ్కు అదొక పెద్ద గేమ్ చేంజర్. ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నటువంటి మాట ఇది. సో ఆ మాటకు అనుగుణంగానే అక్రమంగా తెలంగాణ నీటిని తరలించుకోవడం కోసం అక్కడ ఆల్రెడీ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆయన చెబుతున్నట్టుగానే జీబీ లింక్ పూర్తయితే ఏపీలోని మారుమూలకు గోదావరి పరవళ్లు తొక్కుతుంది. అందుకు అవసరమైన కెనాల్ నెట్వర్క్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. మరి తెలంగాణ సంగతి ఏంటి, గతేంటి? జీబీ లింక్తో గోదావరి కృష్ణాను దాటి పెన్నాను ముద్దాడి అక్కడి నుంచి కావేరిని కలుస్తుంది. అదే జరిగితే కృష్ణా జలాల్లో ఇప్పటికే మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ఇకపై గోదావరి జలాల్లో కూడా నిండా మునుగుతుంది. సో అసలు తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్లోనే నీళ్లు, నిధులు, నియామకాలు, అట్లా ఆ నీళ్లకే అధిక ప్రాధాన్యం అనేది నాడు ఉద్యమంలో కేవలం నీళ్ల కోసమే తెలంగాణ ప్రాంతం పూర్తిగా వెనక వేయబడుతోంది. సో ఆ నీళ్లలో తీవ్ర అన్యాయం సాగుతోంది. అక్రమంగా మొత్తం ఆంధ్ర ప్రాంతానికి నీళ్లను తరలించుకుపోతున్నారు. ఇక్కడ తలాపున గోదావరి పారుతున్నా కూడా మొత్తం ఇక్కడ బీళ్లన్నీ ఎడారిగా మారినటువంటి ఆ వైనాన్ని నీళ్లను సాధించుకునే విధంగా తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్లోనే నీళ్లకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టే ప్రయత్నం అనేది జరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ఏపీ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మూడు కలిసి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా పావులు కదుపుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి అనేది ఆ పరిస్థితి మనకు కనబడుతోంది. జల హక్కులన్నీ కోల్పోయి తెలంగాణ ఎడారిగా మిగిలే ప్రమాదం పొంచి ఉంది. గోదావరిని చెరబట్టే ఏపీ ప్రణాళికలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊతమిస్తుండగా రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మౌనంగా చూస్తోంది. పెన్నాపై ఇప్పటికే 350 టీఎంసీల కెపాసిటీతో 42 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇప్పుడు 150 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ తెరపైకి. పల్నాడులోని బొల్లాపల్లి వద్ద నిర్మాణం, చకచక సర్వే పనులు. పేరుకే బనకచెర్ల, తెర వెనుక సోమశిలకు కూడా టీఎంసీని తరలించే ప్లాన్. మొత్తంగా గోదావరిని పెన్నాకు, ఆపై కావేరికి మళ్లించేందుకు స్కెచ్ వేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ జల దోపిడీకి మరో మార్గం. ఇప్పటికే పెన్నా బేసిన్కు తరలుతున్న తుంగభద్ర, కృష్ణా జలాలు జీబీ లింక్ పూర్తయితే గోదావరి జలాలు సైతం అటువైపే మళ్లింపు. మొత్తం తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్ల వాటా ఇప్పటికే కృష్ణా జలాల్లో తీవ్రంగా అన్యాయం జరుగుతోంది. కానీ ఇక గోదావరి కూడా పూర్తిగా తరలించేటువంటి ప్రయత్నం సాగుతోంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో అన్యాయం కొనసాగుతుండగా గోదావరి జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతుంది. జీబీ లింక్ కనుక పూర్తయితే ఈ దోపిడీకి, ఈ అక్రమాలకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం, తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరిస్తూ తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం సాగుతోంది అన్నటువంటి విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం దాదాపు 80,000 కోట్లతో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తొలుత పోలవరం డ్యాం నుంచి కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజ్కు తరలిస్తారు. అక్కడి నుంచి జలాలను కొత్తగా నిర్మించనున్న బొల్లాపల్లి రిజర్వాయర్కు, ఆపై బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి మళ్లిస్తారు. ఇది క్లుప్తంగా జీబీ లింక్ ప్రాజెక్టు ప్రణాళికను ఏపీ చెబుతోంది. కానీ బనకచెర్లకు జలాల్ని తరలిస్తే ఇప్పటికే పెన్నా బేసిన్లో ఏపీ నిర్మించినటువంటి అన్ని ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు జలాల్ని తరలించవచ్చు. అక్కడి నుంచి తమిళనాడులోని కావేరి నదికి సైతం మళ్లించవచ్చు. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి కెనాల్ నెట్వర్క్ మొత్తం సిద్ధంగా ఉంది. ఇక దోపిడీకి పూర్తిగా తెర తీయబోతున్నారనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. మరోపక్క మనం చూస్తున్నాం, బనకచెర్ల పైన చెలో ఢిల్లీ. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతిని ఎండగడతామంటూ బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. తెలంగాణ భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు, వేదికపైన ఎంపీ వజ్రాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఉన్నారు. 200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీకి తరలిస్తే ఊరుకోబోం. జీబీ లింక్ కుట్రను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదు? ఉమ్మడి పాలనలో, నేటి కాంగ్రెస్ పాలనలో మళ్లీ జలదోపిడీ. అఖిలపక్ష సమావేశం పెట్టాలి, ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించాలి, బనకచెర్లను వ్యతిరేకిస్తున్నట్టు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. పోలవరం, బనకచెర్లకు చెరో 80,000 కోట్ల కేంద్ర నిధులా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇందులో 1% తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చారా? కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి బనకచెర్లను ఆపించాలి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి రూపాయి కూడా కేటాయించలేదని, నీతి ఆయోగ్ సమావేశాన్ని వ్యతిరేకిస్తామని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి నిన్న అందరికంటే ముందే ఎందుకు వెళ్లారు? బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని ప్రధానితో మాట్లాడతారనుకున్నాం, కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు అంటూ హరీష్ రావు ప్రశ్నించారు.
సో ఇట్లా తెలంగాణ నీళ్లను అక్రమంగా తరలించుకునేటువంటి కుతంత్రం సాగుతోంది. సో దీన్ని ఆపేందుకు అవసరమైతే చలో ఢిల్లీ చేపడతాం అంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. సో మనం పూర్తిగా చూద్దాం డీటెయిల్డ్గా. తెలంగాణ మళ్ళీ ఎడారి ఎట్లా మారబోతుంది? ఏపీ కెనాల్ నెట్వర్క్ మనం చూస్తున్నాం, రిజర్వాయర్ నెట్వర్క్ చూస్తున్నాం. గోదావరి, కృష్ణా రివర్, తర్వాత పెన్నా రివర్లో ఇప్పటికే ఉన్నటువంటి మొత్తం కెనాల్ నెట్వర్క్ ఎట్లా ఉంది? ఒకవేళ జీబీ లింక్ కనుక టోటల్గా పూర్తయితే గోదావరి అక్రమంగా ఎట్లా తరలించబడుతుంది, తద్వారా తెలంగాణకు ఎట్లా అన్యాయం జరగబోతుందంటూ డీటెయిల్గా మనం చూడొచ్చు ప్రాజెక్టు ద్వారా, మొత్తం మ్యాప్ ద్వారా. పెన్నా బేసిన్లో ప్రధాన రిజర్వాయర్లు సోమశిల, కండలేరు, గండికోట, బ్రహ్మసాగర్, వెలిగోడు, గోరకల్లు, పెన్నా అహోబిలం, చిత్రావతి, మైలవరం, పైడిపాలెం, మిడ్ పెన్నార్ అనేది మొత్తం చూస్తున్నాం. పెన్నా బేసిన్లో ఇవన్నీ ప్రధాన రిజర్వాయర్లు. సో ఇవన్నీ కూడా ఇక తెలంగాణ నీళ్లను అక్రమంగా తరలించుకోవడం కోసం ఆల్రెడీ మొత్తం స్కెచ్ అంతా సిద్ధం చేశారు అంటూ ఈ వార్తగా మనం చూస్తున్నాం. బనకచెర్లపైన చెలో ఢిల్లీ, కిషన్ రెడ్డిజీ ఆల్ పార్టీ డెలిగేషన్ మోడీ దగ్గరకు తీసుకెళ్లండి. పదవిలో ఉండడం ముఖ్యం కాదు, ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. పదవిలో ఉండే అర్హత మీకు లేదు. జీరో పర్మిషన్ ప్రాజెక్టులకు అనుమతులు ఎలా ఇస్తారు అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. చంద్రబాబు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనేక లేఖలు రాశారు. 2018లో కేంద్ర జలవనరుల శాఖకు అపెక్స్ కౌన్సిల్ లేఖ రాశారు. సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా విభజన చట్టం ఉల్లంఘిస్తూ కాళేశ్వరం కడుతున్నారని అడ్డుకోవాలని పేర్కొన్నారు. భక్త రామదాసు లిఫ్ట్ ఆపేందుకు లేఖ రాశారు. పాలమూరు సహా 20-30 ప్రాజెక్టులు అడ్డుకోవాలని లేఖలు రాశారు. చివరికి గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేశారు అంటూ అట్లా కాళేశ్వరాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయంటూ హరీష్ రావు పేర్కొన్నారు. ఇక సెక్షన్ 3ని సాధించిన కేసీఆర్, కృష్ణాలో వాటా కోసం కేసీఆర్ పోరాటం చేసి సెక్షన్ 3 ద్వారా కొత్త ట్రిబ్యునల్ సాధించారంటూ హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణకు బీజేపీ ద్రోహం, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరని ద్రోహం చేస్తోందంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్. సో ఇట్లా బనకచెర్లపైన చెలో ఢిల్లీకి వెళ్తామంటూ కూడా స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. యుఎస్లో మున్నూరు కాపు మహాసభ ఆగస్టు 30-31 తేదీలో నిర్వహణ. ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో భేటీ అయిన మాజీ మంత్రులు పొన్నా లక్ష్మయ్య, గంగుల కమలాకర్, కాపు సంఘం నేత రజనీకాంత్ తదితరులున్నారు. కవింపులు ఆపకపోతే సమ్మె తప్పదు. జూన్ 2లోపు సమస్యలు పరిష్కరించాల్సిందే. వెల్ఫేర్ బోర్డు కమిటీల మీటింగ్స్ రద్దు చేయాలి. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ నియామకాలు ఆపండి. యాజమాన్యానికి ఆర్టీసీ కార్మిక జేఏసీ హెచ్చరిక. రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగకపోవడంతో ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. దానికి తోడుగా ఎరువులు లేవు, విత్తనాలు లేవు. ఇది ఇవాళ రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కావాల్సిన యూరియా 4 లక్షల టన్నులు, అందుబాటులో ఉన్నది కేవలం 1.7 లక్షల టన్నులు మాత్రమే. అంటే దాదాపుగా సగం కూడా లేనటువంటి పరిస్థితి. అవసరమైన 2.4 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లకు సిద్ధంగా ఉన్నవి 40 లక్షల ప్యాకెట్లే. సో ఇది కూడా చాలా తక్కువగా ఉంది. కనీసం 25% మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. పచ్చి రొట్ట విత్తనాలది అదే పరిస్థితి. సీజన్ ముందుకు రావడంతో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఎదురు చూపులు చూస్తున్నారు. తొలకరి చెనుకు ముందే పలకరించడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నారు. అయితే ఈ సీజన్కు అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాల్ని రైతులకు అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర అవసరాలకు తగినంత స్థాయిలో ఎరువులు, విత్తనాలు ప్రస్తుతానికి అందుబాటులో లేకపోవడంతో ఇక తొలకరి స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు జూన్ అంటే మన మే ఎండింగ్లో ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు వస్తాయి. అంతకంటే ముందుగానే వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక చోట్ల దాదాపుగా వర్షాలే పడుతున్నటువంటి పరిస్థితి. సో ఒక పక్క ఎండలు విపరీతంగా కొడుతున్నా కూడా మళ్ళీ వాతావరణం మారడం, మళ్ళీ వర్షం రావడం మనం చూస్తున్నాం. సో ఇట్లా వాతావరణంలో మార్పులు రావడం, తర్వాత ఋతుపవనాలు కొద్ది రోజుల ముందే ఆశించిన సమయానికంటే కొద్ది రోజుల ముందే ఎంటర్ కావడంతో రైతాంగం అనేది సహజంగానే వ్యవసాయ పనుల కోసం వాళ్ళు ఉపక్రమిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇవాళ ఎరువులు, విత్తనాలకు కూడా కొరత ఉంది. ఎరువులు, విత్తనాలు లేమితోటి అంటే షార్టేజ్ తోటి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. యూరియా కొరత తప్పదా? ఈ సీజన్కు 9.8 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా. అయితే ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు ప్రభుత్వం వద్ద కలిపి 3.17 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. రైతులు ఎక్కువగా యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల మీద ఆధారపడతారు. ప్యాక్స్కు యూరియాను సరఫరా చేసే మార్క్ఫెడ్ వద్ద నిల్వలు అడుగంటినట్టు తెలిసింది. ముందుకొచ్చిన సీజన్ గతంతో పోలిస్తే ఏడాది సీజన్ చాలా ముందుకొచ్చింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే ఋతుపవనాలు ఇప్పటికే వచ్చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా తొలకరి జల్లులు కురుస్తున్నాయి. దీంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అధికారులు మాత్రం మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేగంగా కదలడం లేదు. జూన్ ప్రణాళిక ప్రకారమే పనిచేస్తున్నారు. ఇప్పుడు సీజన్ సుమారు 20 రోజులు ముందుకు రావడంతో రైతులకు అవసరమైన విత్తనాల, ఎరువులు సరఫరా చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రైట్. మరోపక్క చూస్తే నత్తనడకన ధాన్యం కొనుగోలు. కోడేరు మండలం పసుపుల కొనుగోలు కేంద్రంలోని ధాన్యపు రాసులు. ఇప్పటికే అనేక వర్షాలు పడుతున్నాయి, అకాల వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలకి
ఆ ధాన్యపు రాసులు తడిసి ముద్దవుతున్నాయి. కాండా పెడతలేరు, లారీల్లో తరలించడం లేదు. తడుస్తున్న ధాన్యం పట్టించుకుని నిర్వాహకులు ఆందోళనలో నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల రైతులు. సో ఒక నాగర్ కర్నూలు జిల్లా రైతులు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పుడు దానికి అక్కడ కావాల్సినటువంటి ఆ ఏర్పాట్లు, ఆ సౌకర్యాలు అవన్నీ కూడా ప్రాపర్గా అందుబాటులో ఉంచాలి. అట్లా కాకుండా కేవలం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొన్ని చోట్ల ప్రారంభించబడ్డాయి, చాలా చోట్ల ప్రారంభించబడలేదు కూడా. ఆ ప్రారంభించిన వాటిలో కూడా సరైన ఏర్పాట్లు లేక, సరైన సౌకర్యాలు లేక రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పడిగాపులు కాస్తున్నారు. ఏదో అక్కడి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వంకి అమ్ముకుంటే 500 బోనస్ అన్నారు కాబట్టి ఆ బోనస్కు ఆశపడి ఎంతోమంది రైతులు అక్కడే రోజుల తరబడి, వారాల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దీనంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ అసలు మొత్తం తడిసిపోయిన తర్వాత ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో మరింతగా ఇబ్బందులు పడుతూ తర్వాత కూడా తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు మళ్ళీ అక్కడి నుంచి తరలించుకొని అమ్ముకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలామంది రైతులైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలపైన, ఆ కుప్పలపైనే వడదెబ్బకు ప్రాణాలు విడిచినటువంటి ఒక దయనీయమైన పరిస్థితులు కూడా మనం చూస్తాం. మొలకెత్తిన ధాన్యము పశువుల మేతకే. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు పోసి వారం రోజులు గడుస్తున్నా కూడా కాంటా పెట్టకపోవడంతో వర్షాలకు మొలకలు వచ్చాయి. కొందరు మొలకలు వేరు చేసి ఆరబెట్టగా మరికొందరు ఇలా మూగజీవాలకు మేతగా వదిలేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రెండున పంచాయతీ ఎన్నికలపై ప్రకటన. ఉన్నతాధికారులతో సీఎం భేటీ, ఎన్నికల నిర్వహణపైన సమాలోచన. సన్న బియ్యం, రేషన్ కార్డులు, రాజీవ్ యువ వికాసంపైనే ఆశలు ఆలస్యమైతే ఇంకా నష్టమనే భయం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పంచాయతీ ఎన్నికలపైన ప్రభుత్వ పెద్దలు కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత జూన్ 5లోగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ మేరకు ప్రకటన రావచ్చు అంటూ అంచనా వేస్తారు. ఆలస్యమైతే మరింత నష్టం. రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసి ఏడాది దాటిపోయింది. కేంద్రం 15వ ఫైనాన్స్ నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన నిలిచిపోయింది. పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి 15 నెలలు దాటింది. అయినా కూడా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామీణ ప్రజలు తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. ఇవాళ స్థానిక సంస్థల పాలక వర్గాలు పూర్తిగా లేకపోవడంతో ఆడ పాలన పూర్తిగా పడకేసింది. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం అనేది పూర్తిగా లోపించింది. మళ్ళీ ఒకనాడు అంటే సమైక్య రాష్ట్రంలో గ్రామాల్ని పూర్తిగా విస్మరించినటువంటి ఆ పరిస్థితి మళ్ళీ కనిపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేయడం కావచ్చు, తర్వాత అక్కడ రెగ్యులర్గా పరిశుభ్రత కార్యక్రమాలు కావచ్చు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఇట్లా కార్యక్రమాలు సాగేవి. ఎందుకు అక్కడ గ్రామాలకి లేకపోతే మన టౌన్స్కి పాలక మండళ్ళు ఉండేవి, సర్పంచ్ సహా వ్యవస్థ అంతా ఉండేది. కానీ అటువంటి వ్యవస్థ ఇప్పుడు పోయి దాదాపుగా సంవత్సరం దాటిపోయింది. అంటే 15-16 నెలలు అవుతుంది. అయినా కూడా ఇప్పటిదాకా వాళ్ళకి ఆ గ్రామాలకు కావచ్చు, ఆ పట్టణాలకు కావచ్చు ఒక పాలక మండలు లేకపోవడంతో పూర్తిగా అక్కడ వ్యవస్థ మొత్తం కుంటుపడుతున్నటువంటి పరిస్థితి. సో జూన్ 2న ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి వార్త ఇక చూస్తున్నాం. జంబో కార్యవర్గం కుదరదు. పీసీసీ జాబితాను తిరస్కరించిన రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఢిల్లీలోనే ఉండి తుది జాబితాపైన కసరత్తు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేడు కేసీ వేణుగోపాల్తో భేటీ. ఇంతవరకు కార్యవర్గాన్ని అంటే పీసీసీ కార్యవర్గం కావచ్చు, తర్వాత రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ కావచ్చు, ఇంకా అట్లాగే పెండింగ్లో ఉంది. సో పీసీసీ కార్యవర్గ విస్తరణకు సంబంధించి వాటికి సంబంధించిన అది పార్టీ అంతర్గత వ్యవహారం అయితే ప్రభుత్వం పరంగా ఇప్పటిదాకా జరగాల్సినటువంటి క్యాబినెట్ విస్తరణ జరగలేదు. 17 నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైనా అటు ఇటుగా ఉంటే 1-2 నెలల్లో మొత్తం సెటరైట్ కావాలి, పూర్తి క్యాబినెట్ అనేది విస్తరించబడాలి. కానీ అట్లా కాకుండా ఇవాళ 17 నెలలు అయిపోయింది, ఇంతవరకు క్యాబినెట్ పూర్తి విస్తరణ జరగలేదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 1/2 డజన్ బెర్తులు అట్లాగే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు ఇదిగో అదిగో రేపు మాపు అని కాలయాపన తప్పించి క్యాబినెట్ విస్తరణ జరగట్లేదు. తద్వారా పరిపాలన పూర్తిగా ప్రజలకు చేరినటువంటి పరిస్థితి. ఏదైనా శాఖలకు, ఆ ముఖ్యమైన శాఖలకి మంత్రులు ఉంటే ఆ మంత్రులు ఆ శాఖలపైన రివ్యూలు చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఫలితాలు, ఆ పరిపాలనకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రజలకి చేరుతాయి. ఇప్పుడు క్యాబినెట్ అనేది పూర్తిగా లేకపోవడంతో పాలన పూర్తిగా కుంటుపడుతున్నటువంటి పరిస్థితి. ఆయా శాఖలకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు ప్రజలకు చేరనటువంటి పరిస్థితి. సో ఇప్పటికి కూడా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. మరి క్యాబినెట్ విస్తరణ అనేది ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో చాలా వైభవంగా జరిగింది. సో ఇదే స్ఫూర్తితోటి యూఎస్లో కూడా రజతోత్సవ సభను ప్లాన్ చేస్తున్నారు, రజతోత్సవ వేడుకల్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా డాలస్ సభ తెలంగాణ కళా సాంస్కృతిక వైభవం చాటి చెప్పేలా
ఏర్పాటు యుఎస్ అంతటా డాలాస్ సభపై ఆసక్తి అంటూ మహేష్ బిగాల పేర్కొన్నారు. వాట్సాప్ మెసేజ్ పెట్టిన తొలి రోజే 5,000 రిజిస్ట్రేషన్లు. విదేశాల్లో నిర్వహిస్తున్న తొలి పెద్ద సభ ఇదే. తర్వాత ఇతర దేశాల్లో కూడా రజతోత్సవాలు నిర్వహిస్తాం. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల డాలాస్ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. అమెరికాలోని డాలస్ నగరంలోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక నీరా ప్రాజెక్టును గౌడనలే తెరుస్తారు. 2లోగా సర్కారు స్పందించకపోతే తర్వాత జరిగేది అదే. హైదరాబాద్లోని నీరా కేఫ్ను ప్రభుత్వమే నిర్వహించాలి. సర్కారుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక. నందనం నీరా ప్రాజెక్టును పరిశీలిస్తున్న శ్రీనివాస్ గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్ ఇంకా ఇతర నాయకులున్నారు. ధర్మభిక్షం పేరు పెట్టాలి. ప్రభుత్వం నందనంలోని నీరా ప్రాజెక్టుకు ధర్మభిక్షం పేరు పెట్టాలంటూ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ధర్మభిక్షం నామకరణం చేయాలని భావించామని, కానీ ఎన్నికల కోడ్ వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం పని చేయాలంటూ ధర్మభిక్షం పేరు పెట్టాలి. ప్రభుత్వం నందనంలోని నీరా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అటుగా మహిళను గౌరవించే చోట అవమానం అంటూ మనం వార్త చూస్తున్నాం. చౌమహల్లా విందులోనే మిస్బిహేవ్ జరిగింది అంటూ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చెప్పడం అనేది ఒక విస్మయానికి గురి చేసిన అందరినీ. ఇక్కడ ఒక అందాల పోటీలు నిర్వహిస్తున్నామంటూ ఆర్భాటం చేసి చివరికి ఎవరైతే విదేశీ నుంచి వచ్చారో, అతిథులుగా వచ్చారో ఆ సుందరి మండలిని అవమానం చేశారు, వాళ్ళతో మిస్బిహేవ్ చేశారంటూ వాళ్లే స్వయంగా ఆరోపించినటువంటి పరిస్థితి. మ్యాగీకి మద్దతు, నిర్వాహకులపై విమర్శలు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను వారు ఈవెంట్లకు పరిమితం చేయకుండా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం ఏంటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. షెడ్యూల్ని ఫాలో కాకుండా స్పాన్సర్స్ కోసమో ప్రచారం కోసమో వారిని వివిధ ప్రాంతాలకు తిప్పడం ఏంటని నిలదీస్తున్నారు. ప్రభుత్వం, నిర్వాహకులు, అధికారుల తీరు వల్ల తెలంగాణతో పాటు దేశ ప్రతిష్టను దెబ్బతీశారని మండిపడుతున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వివిధ దేశాలకు ప్రతినిధులు అనే విషయాన్ని మర్చిపోయి గల్లీ లీడర్లను సైతం అనుమతిస్తే వారు బంధువులు, స్నేహితులతో కలిసి ఫోటోలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్లే మిల్లా మ్యాగీ కూడా మంకీ షో వంటి కామెంట్స్ చేశారంటూ గుర్తు చేస్తున్నారు. మహిళల్ని గౌరవించే చోట అవమానమా? మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలతో ప్రపంచ దేశాల్లో మసకబారిన తెలంగాణ పరువు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. త్వరలోనే హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం. ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు. మిస్బిహేవ్పై అంతర్గత విచారణ, సర్కారుకు నివేదిక అందజేత. ఇంగ్లాండ్ సుందరి మిల్లా మ్యాగీకి ఎదురైన పరాభవంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేశారు. మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ ఆరోపణలు అవాస్తవం, ఎవరు తప్పుగా ప్రవర్తించలేదు. ది సన్ పత్రికకు క్రెడిబిలిటీ లేదు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రకటన. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో ఎవరు తప్పుగా ప్రవర్తించలేదని, ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ స్పష్టం చేశారు. మరోపక్క నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్లడంలో మర్మం ఏంటి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూటి ప్రశ్న వేశారు. గతంలో తెలంగాణకు ఏమీ కేంద్రం చేయట్లేదు, పోయి వృధా అంటూ నీతి ఆయోగ్ని బహిష్కరిస్తున్నాం, సీఎం స్థాయిలో సీఎం హోదాలో ఉండి బహిష్కరిస్తున్నామంటూ ముఖ్యమంత్రి గతంలో అసెంబ్లీలో ప్రకటించి ఉన్నారు. కానీ ఈసారి మరి నీతి ఆయోగ్ మీటింగ్కు ఎందుకు వెళ్లారు? గతంలో బహిష్కరించినటువంటి మీరు ఇవాళ ఎందుకు వెళ్లారంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. నీతి ఆయోగ్ గత సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఫోజులు కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వెళ్లారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో వచ్చిన మార్పు ఏంటి అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్లో రేవంత్ పేరున్న నేపథ్యంలో ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకే వెళ్లినట్లు భావించాల్సి వస్తుందంటూ పేర్కొన్నారు. కాగా నీతి ఆయోగ్ మీటింగ్ను బహిష్కరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, శనివారం ప్రధాని మోడీతో కరడచాలనం చేస్తున్న ఫోటోను కేటీఆర్ ట్యాగ్ చేశారు. ఇక బీఆర్ఎస్ నాయకులపైన అక్రమ కేసులు ఎత్తివేయాలి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో వనపర్తిలో బైక్ ర్యాలీ. పెద్దమందడిలో బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణుల ఆందోళన. పెద్దమందడిలో బీఆర్ఎస్ మీడియా సెల్ నాయకులపై పోలీసులు పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తేయాలంటూ ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం రాత్రి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపైన కేసులు ఎత్తివేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇక మిగతా వార్తలు చూస్తే తెలంగాణ టుడే. ఫండ్స్ క్రంచ్ ల్యాండ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ ఏ స్పాట్ అని ఒక వార్త చూస్తున్నాం. ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ, పిప్స్ జపాన్. ఓవరాల్ జియో పొలిటికల్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఫేవరబుల్ టు ఇండియా సేస్ నీతి ఆయోగ్ సీఈఓ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.